హాయ్ ఫ్రెండ్స్, బైనరీ బ్లాక్ హోల్స్ ఇవి రెండు ఒకదానికొకటి అత్యంత సమీపంలో ఉండి ఒకదానికొకటి ఆర్బిట్ చేస్తాయి. ఇవి ఎక్కువగా గ్యాలక్సీస్ మెర్జ్ అవ్వటం వల్ల ఫామ్ అవుతాయి. ఒక్కోసారి రెండు బ్లాక్ హోల్స్ మరీ క్లోజ్గా వచ్చినప్పుడు బైనరీ సిస్టంలోకి కన్వర్ట్ అయిపోతాయి. ఈ బ్లాక్ హోల్ యొక్క మోషన్ని ప్రెడిక్ట్ చేయడం చాలా కష్టమైన పని. అలాగే ఇవి మన చాలా జనరల్ రూల్స్ని ఫాలో చేయవు. మరి బైనరీ బ్లాక్ హోల్స్లో అంత ప్రత్యేకత ఏముంది? అవి కూడా ఒకదానికొకటి ఆర్బిట్ చేస్తున్న రెండు మాసెసే కదా, మన భూమి సూర్యుని ఆర్బిట్ చేస్తున్నట్టుగా. నిజం చెప్పాలంటే ఈ బైనరీ బ్లాక్ హోల్స్లో చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. అయితే కొన్ని రకాల ప్రిడిక్షన్స్ కూడా ఉన్నాయి. బహుశా వాటి గురించి మనకి సత్యాన్ని ఇవి తెలియజేస్తాయి. ఈ ప్రిడిక్షన్స్ని మరెవరో కాదు, ఆల్బర్ట్ ఐన్స్టైన్ ప్రతిపాదించారు. అందుకని ఈరోజు మనం ఈ అరుదైన మరియు అద్భుతమైన బైనరీ బ్లాక్ హోల్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందుకని ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. రెండు బ్లాక్ హోల్స్ ఢీకొనడం విషయంలో ఐన్స్టైన్ థియరీ నిజమని నిరూపిస్తుంది. ఎంత కన్ఫ్యూజ్ అయినా బ్లాక్ హోల్ స్ట్రక్చర్ మాత్రం చాలా సింపుల్గానే ఉంటుంది. మనకు ఆ బ్లాక్ హోల్ యొక్క మాస్, ఎలక్ట్రిక్ ఛార్జ్ మరియు రొటేషన్ తెలిసి ఉండాలి. దాంతోపాటుగా చుట్టూ ఉన్న స్పేస్ టైమ్ స్ట్రక్చర్ కూడా మనకి తెలిసి ఉండాలి. కానీ రెండు బ్లాక్ హోల్స్ ఒకదానికొకటి ఆర్బిట్ చేస్తున్నాయి. వీటి విషయంలో ఇవన్నీ కాంప్లికేటెడ్ అయ్యే అవకాశం ఉంది. సింగిల్ బ్లాక్ హోల్ అయితే ఐన్స్టైన్ ఈక్వేషన్ ప్రకారం దాని యొక్క వాల్యూ తెలుస్తుంది. కానీ రెండు బ్లాక్ హోల్స్ గురించి మన దగ్గర ఎలాంటి ఎగ్జాక్ట్లీ సొల్యూషన్ లేదు. అది న్యూటోనియన్ గ్రావిటీ 3 బాడీ ప్రాబ్లం తరహాలో ఉంది. వీడియోలో ఇంకా ముందుకు వెళ్లే ముందు అసలు ఈ 3 బాడీ ప్రాబ్లం అంటే ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనివల్ల మీకు బైనరీ బ్లాక్ హోల్ యొక్క ప్రాబ్లం గురించి కూడా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. న్యూటన్ లా ఆఫ్ గ్రావిటీని అర్థం చేసుకోవడానికి మీకు చాలా రకాల క్యాలిక్యులేషన్స్ తెలియాల్సి ఉంటుంది. కానీ దీని యొక్క బేసిక్ రిలేషన్ చాలా సింపుల్. యూనివర్స్లో ఉన్న ఏదైనా పెయిర్ ఆఫ్ మాసెస్ ఒకదాని మీద ఒకటి గ్రావిటేషనల్ ఫోర్స్ కలిగి ఉంటాయి. అంటే ఒక ఆబ్జెక్ట్ ఇంకొక ఆబ్జెక్ట్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ని ఫీల్ అవుతుంది. ఈ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ మ్యూచువల్గా ఉంటుంది. దానివల్ల చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు గమనించవచ్చు. పొద్దున్న మీరు మీ యొక్క బరువు తెలుసుకోవడానికి వెయింగ్ మిషన్ మీద నిల్చున్నప్పుడు మీరు భూమి యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్లో మీ వెయిట్ చూసుకుంటున్నారు. అలాగే మీ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ కూడా భూమిపై పడుతోంది. ఇలా రెండింటి గ్రావిటేషనల్ ఫోర్స్ ఒకదాని మీద ఒకటి ఇంపాక్ట్ చూయించుకుంటున్నాయి. కానీ మీ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది భూమితో పోలిస్తే నెగ్లిజిబుల్. ఈ సైజ్ మరియు డిస్టెన్స్ సిస్టమ్ని ఇన్వర్స్ స్క్వేర్ లా అంటారు. ఉదాహరణకు రెండు ఆబ్జెక్ట్స్ ఒకదానికొకటి 100 న్యూటన్ ఫోర్స్ని ఫీల్ అవుతూ ఉన్నాయి. మీరు ఒకవేళ దీని మధ్య ఉన్న దూరాన్ని డబుల్ చేస్తే అప్పుడు ఒకదానికొకటి 25 న్యూటన్ గ్రావిటేషనల్ ఫోర్స్ మాత్రమే ఫీల్ అవుతాయి. ఇది చాలా సింపుల్ మరియు రిమార్కబుల్ రిలేషన్షిప్. కాబట్టి విశ్వంలో ప్రతి రెండు ఆబ్జెక్ట్స్ మధ్యన గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది. కానీ ఇక్కడ సబ్జెక్ట్ కాంప్లికేటెడ్ అవుతుంది. విశ్వంలో ఏదైనా ఆబ్జెక్ట్ యొక్క మోషన్ క్యాల్కులేట్ చేయడానికి దాని దగ్గరలో ఉన్న అన్ని మాసెస్ యొక్క గ్రావిటేషనల్ అట్రాక్షన్ తెలుసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇంకొకటి కూడా తెలియాల్సి ఉంటుంది. ఈ మాసెస్ ఈ ఆబ్జెక్ట్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల ఎలా ఎఫెక్ట్ అవుతున్నాయి. వీటిని సింప్లిఫై చేయడానికి చాలా రకాల పద్ధతులు ఉన్నాయి. ఎలా అంటే మన సబ్జెక్ట్కి ఏదైనా మాస్ చాలా క్లోజ్లో ఉందో, అలాగే ఏదైనా అన్నిటికన్నా దూరంలో ఉందో అవి ఎక్కువ ప్రభావం చూపిస్తూ ఉంటాయి. అందుకని డిస్టెంట్గా ఉన్న ఆబ్జెక్ట్ని మనం ఇగ్నోర్ చేసినా పెద్దగా తేడా ఉండదు. ఎలా అంటే మనం మూన్ యొక్క మోషన్ని క్యాల్కులేట్ చేసేటప్పుడు ఆండ్రోమెడా గ్యాలక్సీ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ గురించి పట్టించుకోనవసరం లేదు. ఇన్ని సింప్లికేషన్స్ తర్వాత కూడా ఒక సమస్య ఎదురవుతుంది. ఈ సమస్య ఏంటి అంటే ఒకదానికొకటి గ్రావిటేషనల్ ఫోర్స్లో ఉన్న రెండు మాసెస్ యొక్క మోషన్స్ తెలుసుకోవడానికి మన దగ్గర ఒక సింపుల్ జనరల్ సొల్యూషన్ ఉంది. కానీ 3 మాసెస్ కోసం మన దగ్గర ఎలాంటి సొల్యూషన్ లేదు. అలా 3 మాసెస్ యొక్క మోషన్ కోసం జనరల్ సింపుల్ సొల్యూషన్ ద్వారా తెలుసుకోవడం సాధ్యం కాదు. దీన్నే 3 బాడీ ప్రాబ్లం అంటారు. అలా అని చెప్పి తమ గ్రావిటీలో ఉన్న 3 లేదా అంతకంటే ఎక్కువ మాసెస్ యొక్క మోషన్ ప్రిడిక్ట్ చేయడం సాధ్యం కాదని చెప్పలేం. చెప్పాలంటే వాటి మోషన్ మనం చాలా బాగా ప్రిడిక్ట్ చేయగలం, కానీ ఎగ్జాక్ట్ సొల్యూషన్ చెప్పలేం. ఉదాహరణకు ఈ 3 బాడీ సిస్టంలో సన్, ఎర్త్, మూన్ని తీసుకుందాం. వీటి యొక్క మోషన్ చాలా వరకు మనం ప్రిడిక్ట్ చేయగలం, కానీ వీటి యొక్క ఎగ్జాక్ట్ సొల్యూషన్ మనం ఇవ్వలేం. ఇక్కడ మనకు కొన్ని ఇంట్రెస్టెడ్ ఎగ్జాక్ట్ సొల్యూషన్స్ దొరికాయి. అవి ఒక స్పెసిఫిక్ కేసుకు మాత్రమే వర్తిస్తాయి. ఒక 3 ఈక్వల్ మాసెస్ ఒక కామన్ ఆర్బిట్లో తిరగటం మనం చూస్తూ ఉంటాం. మనం 3 లేదా అంతకంటే ఎక్కువ మాసెస్ యొక్క స్పెసిఫిక్ సొల్యూషన్ని కనుక్కోవచ్చు, కానీ వాటి కోసం ఒక జనరల్ సొల్యూషన్ కనుక్కోలేం. ఒక 2 మాసెస్ కోసం ఇచ్చినట్టుగా ఇలాంటి సందర్భాల్లో ఖచ్చితమైన సొల్యూషన్స్ కాకుండా దగ్గరగా ఉండే సొల్యూషన్స్ వస్తాయి. ఒక్కోసారి ఈ సొల్యూషన్ కంప్యూటేషన్ ప్రకారం కూడా తీయడం జరుగుతుంది. మామూలుగా వీటిలో ఎక్కువగా సమస్యలు రావు. కానీ అప్పుడప్పుడు కొన్ని ఆబ్జెక్ట్స్ యొక్క ఫ్యూచర్ మోషన్ దాని యొక్క కరెంట్ పొజిషన్ వల్ల సెన్సిటివ్ అయిపోతుంది. ఇప్పటి వరకు మనం 3 బాడీ ప్రాబ్లం గురించి చర్చించాం. చాలా కాంప్లికేటెడ్ ఇది. అర్థం చేసుకోవడానికి చాలా సమయం పడుతుంది.
అందుకని దీన్ని అర్థం చేసుకోవడానికి కొంచెం ప్రయత్నం చేయండి. అలా అని చెప్పి ఆస్ట్రోనామర్స్ దీని సొల్యూషన్ గురించి చూడట్లేదని కాదు. ఐన్స్టైన్ యొక్క ఈక్వేషన్లో బైనరీ బ్లాక్ హోల్ సిస్టమ్ యొక్క ఎగ్జాక్ట్ సొల్యూషన్ లేదు, కానీ ఐన్స్టైన్ యొక్క ఈక్వేషన్ దీన్ని ప్రిడిక్ట్ చేస్తోంది. అది స్పిన్ ఆర్బిట్ రెసోనెన్స్. ఎప్పుడైతే ఒక బ్లాక్ హోల్ రొటేట్ అవుతుందో అప్పుడు దాని చుట్టూ ఉన్న స్పేస్ యొక్క డైరెక్షన్లో ట్విస్ట్ అవుతూ ఉంటుంది. దీన్నే ఫ్రేమ్ డ్రాగింగ్ అంటారు. మీరు మీ యొక్క బాత్ టబ్ లేదా సింక్లో నీళ్లు లోపలికి వెళ్ళటం చూస్తూనే ఉంటారు. ఎక్కువ నీరు దాంట్లో జమ అయినప్పుడు అకస్మాత్తుగా దాని డ్రైన్ ఓపెన్ చేసినప్పుడు నీళ్లు ఒక స్ట్రెయిట్ లైన్లో కాకుండా స్పైరల్ ఫామ్లో లోపలికి వెళ్తూ ఉంటాయి. ఇది మన భూమి రొటేషన్ వల్ల జరగట్లేదు, భూమి యొక్క ర్యాండమ్ కరెంట్స్ వల్ల జరుగుతుంది. డ్రైన్లో నీళ్లు ర్యాండమ్ కరెంట్ వల్ల స్పైడర్ అయిపోతాయి. దాని వెనుక ఉన్న నీరు కూడా దాన్ని ఫాలో అవుతుంది. అచ్చం ఇలాగే స్పేస్ టైం అరౌండ్ గమనించవచ్చు. ఏదైనా మాస్ ప్రెజెన్స్లో దాని 4 వైపులా ఉండే స్పేస్ కూడా బెండ్ అవుతుంది. అలాగే రిజల్టింగ్ కల్వేచర్ మనం గమనించవచ్చు. అవి స్ట్రెయిట్ లైన్లో కాకుండా కర్వ్డ్ పాత్లో కనిపిస్తాయి. మాస్ యొక్క రొటేషన్ వల్ల స్పేస్ టైం కూడా డిస్ట్రాక్ట్ అవుతుంది. మన భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉన్నప్పుడు దాని సమీపంలో ఉన్న స్పేస్ని కూడా తనతో పాటు డ్రాగ్ చేస్తుంది. దీన్నే మనం ఫ్రేమ్ డ్రాగింగ్ అంటాం. వాష్ బేసిన్లో ఫామ్ అయ్యే నీళ్ల యొక్క స్పైరల్ లాగా స్పేస్లో కూడా ఈ స్పైరల్ ఏర్పడుతుంది. దీని రిజల్ట్ కారణంగా స్పేస్ భూమి వైపు కొంచెం స్పైరల్ని ఫామ్ చేస్తుంది. కానీ రెండింటి కంపారిజన్లో అంటే వాటర్ మరియు స్పేస్ విషయంలో మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే స్పేస్ టైం వాటర్ లాగా ఫ్లో అవ్వదు. అయినా ఈ స్పైరల్ ఎఫెక్ట్ చాలా సిమిలర్గా ఉంటుంది. అప్పుడు మళ్ళీ మన బైనరీ బ్లాక్ హోల్ విషయానికి వద్దాం. ఒక 2 బ్లాక్ హోల్స్ ఒకదానికొకటి సమీపంలో ఆర్బిట్ చేస్తున్నప్పుడు రెండింటి ద్వారా ఫామ్ అయ్యే ఫ్రేమ్ డ్రాగింగ్ ఒకదానికొకటి రొటేషన్ విషయంలో కూడా ఎఫెక్ట్ చేసుకుంటాయి. దానివల్ల ఇవి 2 బ్లాక్ హోల్స్ ఒక విధమైన రిజోనెన్స్లో వచ్చేస్తాయి. ఈ రొటేషన్ ఒకదానికొకటి ప్యారలాల్గా ఉండొచ్చు లేదా ఆపోజిట్ యాంటీ ప్యారలాల్గా కూడా ఉండొచ్చు. ఒకవేళ స్పిన్ ఆర్బిట్ రెసోనెన్స్ నిజమైతే బైనరీ బ్లాక్ హోల్స్ రెండింటిలో ఏదో ఒకటి ఈ మోషన్ని డిసైడ్ చేస్తుంది. ఒక రీసెంట్ స్టడీ ప్రకారం ఇది పూర్తిగా వాస్తవమని. ఒకవేళ 2 బ్లాక్ హోల్స్ ఒకదానికొకటి ఢీకొని కలిసిపోయే సమయంలో గ్రావిటేషనల్ వేవ్ డేటా తీసి స్టడీ చేసినప్పుడు బ్లాక్ హోల్ రొటేషన్ ప్యారలాల్గా ఉందా లేదా యాంటీ ప్యారలాలా? అయితే ఎనఫ్ డేటా లేకపోవడం వల్ల ఈ ఎఫెక్ట్ని కన్ఫర్మ్ చేయలేం. కానీ ఈ తక్కువ డేటాను కూడా ఎఫెక్ట్ వైపు పాయింట్ చేస్తోంది. బ్లాక్ హోల్ యొక్క స్పిన్ మెజర్ చేయాలంటే ఇదొక పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే వాటి యొక్క సిగ్నల్స్ చాలా వీక్గా ఉన్నాయి. మన నుంచి చాలా దూరంలో ఉన్న ఈ బ్లాక్ హోల్ మర్జర్స్ గ్రావిటేషనల్ వేవ్స్ చాలా ఫెయింట్ అయి ఉంటాయి. దాంట్లో మనకి నాయిస్ ఎక్కువగా ఉంటుంది. అబ్జర్వేషన్స్కి చాలా సెన్సిటివ్ మెజర్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. దాని ద్వారా డేటా ఆధారంగా కంప్యూటర్ మోడల్ ద్వారా ఫిల్టర్ చేయాల్సి వస్తుంది. డేటా ప్రాసెసింగ్ మరియు కంప్యూటర్ స్టిమ్యులేషన్ ద్వారానే మనం ఈ బ్లాక్ హోల్ మెజర్స్ డిటెక్ట్ చేయగలం. ఒకవేళ మనం దీంట్లో స్పిన్ని కూడా మిక్స్ చేస్తే ప్రతి ఒక్క విషయం ఇంకా ఎక్కువ కాంప్లికేట్ అవుతుంది. ప్రస్తుతం మనం గ్రావిటేషనల్ వేవ్ ద్వారానే బైనరీ బ్లాక్ హోల్స్ యొక్క రొటేషన్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాం. కానీ టీమ్స్ ఒక మోడల్ని రూపొందించాయి. నియర్ మర్జర్ సిగ్నల్ని డిటెక్ట్ చేసి బెటర్ రిజల్ట్స్ తీసుకుంటున్నాయి. ఈ న్యూ మెథడ్ ద్వారా స్పిన్ ఆర్బిట్ రిజోనెన్స్ని ఫ్యూచర్లో తప్పకుండా కన్ఫర్మ్ చేయవచ్చు. గ్రావిటేషనల్ ఆస్ట్రానమీ ఇప్పటికీ కూడా ఒక కొత్త ఫీల్డ్. ఇంకా చాలా విషయాలు మనం తెలుసుకోవాల్సి ఉంది. ఈ స్టడీస్ చాలా క్లియర్గా చూపిస్తున్నాయి వేవ్స్ లోపల చాలా ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు అని. మెల్లిగా తప్పకుండా మనం ఇన్ఫర్మేషన్ని తెలుసుకోగలుగుతాం. అప్పటిదాకా వెయిట్ చేయాల్సిందే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.